అందరిలాగా లేవు రేట్లు. మీరు మంచిగా కట్టున్నారు అనుకుని వాళ్ళే సబ్సిడీలు వాళ్ళ ఇంట్రెస్ట్ రిపేట్లు ఇస్తున్నారు. ఇంకా మీకు ఇప్పుడు ఇది ముద్ర ఉందనుకో, మీకు ఇప్పుడు ఇనిషియల్గా 50,000 మాత్రం ఇస్తారు. అంటే ఇనిషియల్గానే మీరు లక్షపదానికి కూడా వెళ్ళొచ్చు. చిన్న దానికి వెళ్దాం అనుకుంటున్నాను అనుకోండి, డాక్యుమెంటేషన్ అవసరం లేదనుకోండి, ఇది 50,000 దానికి వెళ్ళొచ్చు. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లైసెన్స్ కాపీలు ఉన్నాయి, 1,00,000 నుంచి 5,00,000 వెళ్ళొచ్చు. ఇంకొన్ని ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 10,00,000 వరకు వెళ్ళొచ్చు. అంటే అట్లా మీరు ఏ స్థాయిలో మీరు చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అనమాట. ఈ ముద్ర అనేది అంటే కొత్త వాటికి ఇవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న వాటికి కూడా మనం లోన్ ఇవ్వచ్చు. ఈ స్టాండప్ ఇండియా అది 9.6 ఉంటుంది అమ్మా. దాంట్లో మీరు ప్రాంప్ట్గా మీరు కట్టుకుంటే అది 7K వెళ్తుంది. ఇప్పుడు మనము టెన్షన్గా కట్టుకున్నారు అనుకోండి, మార్చ్లో మీరు కట్టిన ఎక్సెస్ నుంచి మళ్ళీ వాళ్ళు మీకు తిరిగి ఇస్తారు. కట్ చేసి మళ్ళీ మీకు ఎస్ఐజీ మీకు రిపీట్ ఇస్తారు మీకు మళ్ళీ అట్లా. ఈ స్టాండప్ ఇండియాలో ఓన్లీ ఈయనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూస్తాం. ఇష్టాన్ని చేతిలో పెట్టామనుకోండి, అది కాదు పద్ధతి. మేము చూస్తాం, పేషెంట్స్ కూడా చూస్తాం. సో ఇదే విధంగా ఈయన బిజినెస్లో కూడా ఆయన ఓపిక చూపిస్తూ ఉంటాడు. ఎంత ఓపికతో అయితే బ్యాంకులో ఉన్నాడో అదే ఓపికతో బిజినెస్లో కూడా ఉంటాడు. అంటే అర్థం ఏంటి, ఓపిక లేకపోతే 2 నెలలకు బిజినెస్ ఎత్తేస్తాడు. కుమార్ షాప్ అనేది ఉండదు 2 నెలల్లో. అదే ఓపిక ఉందనుకోండి, నెమ్మది కూర్చుంటాడు. పొద్దున 6 గంటలకు ఒకవేళ తెలిస్తే ఎక్కువ బిజినెస్ నడుస్తూ ఉందంటే 6 గంటలకు తెలుస్తాడు. రాత్రి 10 గంటల వరకు పెట్టాలంటే 10 గంటల వరకు పెట్టుకుంటాడు. ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. బిజినెస్లో ఎవరు ఎంత ఎఫర్ట్ పెడతారో అంత రిటర్న్స్ వాళ్ళకు ఉంటాయి. ఎఫర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, పాతకాలంలో బిజినెస్ ఎవరు చేసేవాళ్ళు, మన వైశ్య కమ్యూనిటీ కానీ ఈ మార్వాడి కమ్యూనిటీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు సూపర్ మార్కెట్ పెడతారు, చూసారా మీరు? సూపర్ మార్కెట్ 6 గంటలకు తెలిస్తే 11 గంటల వరకు కదలను కూడా కదలు, బయటికి కూడా పోడు, సిగరెట్ తాగడు, టీ తాగడు, చూసినారా? సో అది ఆ కమిట్మెంట్ ఉండాలి బిజినెస్లో. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. దాని తర్వాత మీరు ఎత్తిపోమన్నా బిజినెస్ ఎత్తుకో. ఇన్ని పనులు చేసిన తర్వాత ఎందుకు పోతుంది చెప్పండి. ఓకే, సో బ్యాంక్స్లో ఛార్జెస్ ఉంటాయి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఛార్జెస్ కూడా ఏంటంటే ఈ గ్యారంటీ మనం ఏదైతే ఇవ్వటం లేదో దానికి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అనమాట. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అని ఉంటాయి, CGTMSE, CGFMU, CGSSI, ఇటువంటి కొన్ని ఉంటాయి. వీటిల్లో ఏంటంటే 1% ఆఫ్ ది లోన్ గవర్నమెంట్ మనం కడతాం, ప్రతి సంవత్సరం కట్టుకోవాలి. బ్యాంకింగ్ ఛార్జెస్ కూడా మీ డాక్యుమెంట్ చేసిన దానికి, మిమ్మల్ని పిలిచి ఏసీ వేసిన దానికి, ఇవన్నీ ఛార్జెస్ మేము కూడా తీసుకుంటాం. ఓకే, సో మీకు ఆల్మోస్ట్ ఏ క్రెడిట్ అయినా కూడా ప్రస్తుతానికి రూపాయి నుంచి ₹1.20 లోపల మీకు నా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత లోన్ నేను ఒక 10 లక్షలు లోన్ తెచ్చాను, కూతురు పెళ్ళి 3 లక్షలు పెట్టి చేస్తా, మళ్ళీ అవన్నీ మాట్లాడాలి. ఓకే, బండి కొనుక్కుంటా, ఇంటికి గోడలు కట్టి ముందుకు పోతా, ఇది మ్యాక్సిమం ఇవే చేస్తారు. దీన్ని మేమంటే బట్ట తీసుకొని వస్తారు, దీని మీద మీకు కావాల్సినటువంటి డిజైన్ వేసి కుట్టిస్తారు. అది బయట దొరకపోవచ్చు. ఓకే, ఇటువంటి వాళ్ళు చేస్తారు. కానీ నాకు మార్కెటబిలిటీ ఎంత ఉంది, నేను ఈ ఏరియాలో ఉంటే నాకు మినిమం ఒక యూనిట్ నడవాలి అంటే ఎంతమంది రావాలి, రోజు ఫుట్ఫాల్ ఒక 10 మంది అన్నా ఉండాలి. మన నా షాప్కి వచ్చిపోయే వాళ్ళు 10 మంది అన్నా ఉంటే నాకు ఏదైనా నడుస్తుంది. నేను ఒక్కరినే కూర్చొని ఈ 2 రోజులకు ఒకరు 3 రోజులకు ఒకరు నడుస్తుంటే అట్లా కాదు. సో కాబట్టి మీరు ఈ ఏరియాలో నా ప్రోడక్ట్కి, నేను చేసే పనికి మార్కెట్ ఉందా లేదా కంపల్సరీ తెలుసుకోవాలి. ఇంకొకటి, మీకు ఏది చూసినా కూడా ఇండియాలో ముఖ్యంగా మనం ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తలేము. ఎక్కువ మీకు ముద్ర అన్న మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తెలుసా మీకు అందరికీ? నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అని 10 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే దుకాణంలో అక్కడి నుంచి సామాన్ తెచ్చి ఇక్కడ పెట్టి అమ్మడం. ఓకే, అవి కాదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇది డబ్బా లేదు, ఈ డబ్బాను నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఈ పెన్ను లేదు కానీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇవి చేస్తేనే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ముద్ర కానీ SUI కానీ ఇవన్నీ దాని గురించి ఏర్పడ్డ ప్రోడక్ట్సే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏర్పడ్డాయి, మన వాళ్ళు ఎవరు రావటం లేదు కాబట్టి నెమ్మదిగా సర్వీసెస్కి పోయింది. సర్వీసెస్ అంటే కిరాణా కొట్టు, షాపు, ఇంకోటి. ఓకే, సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను పెట్టుకోగలుగుతాను. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ నేను చేయగలుగుతాను. ఇంకోటి ముఖ్యంగా ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్ గురించి కూడా చెప్పాలి. మీరు
ఎవరు ఫ్రీగా ఎవరు పనిచేయరు. బ్యాంకు కూడా ఒక బిజినెస్ సంస్థనే, ఓకే, చారిటీ ఏం లేదు. అందరూ అంటారు ఎస్బీఐలో గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, లేవు. ఓకే, మొత్తం మీ డబ్బులే. మీ డబ్బులు తీసుకొని దానికి మేము కొంత వడ్డీ మీకు ఇస్తూ ఈమె దగ్గర నుంచి 10 రూపాయలు సంపాదించి మీకు 7 రూపాయలు ఇచ్చి 3 రూపాయల్లో మేము కూడా బతకాలి. సో సింపుల్ బ్యాంకింగ్ బిజినెస్ అదే ఉంటుంది. కాబట్టి మీకు ఏ లోన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమీ రాదు, రైట్. మరి ముఖ్యంగా ముద్ర వచ్చిన తర్వాత ఏంటంటే, ముద్ర కాన్సెప్ట్ అనేది బేసిక్గా ఎందుకు ఏర్పడింది? ఒక 10-15 ఏళ్ళ ముందు మీరు ఎవరన్నా లోన్ కోసం వెళ్తే బ్యాంక్ ఇవ్వద్దు. ఏమి ఇస్తావు, బ్యాంకులో ఏం పెడతావు అని అడుగుతున్నారా? ముందు అదేనా కాన్సెప్ట్ ఉన్నింది. మీరు భూమి అన్నా పెట్టాలా, ఏదైనా ఆస్తి కానీ లేకపోతే గోల్డ్ కానీ ఏదైనా పెడితేనే మీకు లోన్ వచ్చేది. కానీ ఇప్పుడు 5 కోట్ల వరకు మీరు ఏం పెట్టక్కర్లేదు, మీరు ఏమి కానీ పెట్టక్కర్లేదు. దాని గురించి సెంట్రల్ CG అంటారు, క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ అంటే, నాకు శక్తి ఉంది, నేను యువకుడిని, ఏదో చేయాలనే ఉత్సాహం నాలో ఉంది, కానీ మా నాన్న ఎవరు సంపాదించలేదు, నాకు వెనక ఏమి లేదు. అటువంటప్పుడు బ్యాంకుకి పోతే ఎంప్లాయీ సైన్ తీసుకురాపో ఉన్నిందా? ముందు టీచర్లు కానీ ఇంకొక ఎంప్లాయీ సైన్ లేకపోతే ఏదైనా లోన్ వచ్చేదా? రాదు. ఎవరు పెడతారు ఇప్పుడు? ఎవరు పెట్టరు. నాకెవరు లేరు, నాకు లోన్ ఎట్లా? నాకేమో ఉంది, శక్తి ఉంది, నేను యువకుడిని, చెయ్యాలి అనే జీలు ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బ్యాంకు నుంచి లోన్ వస్తలేదు. బయట మన దగ్గర అప్పు తీసుకుంటే నా అవసరాన్ని బట్టి వడ్డీ రేటు పెరుగుతుంది బయట. ఓకే, మా ఇంట్లో ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడంటే 12 రూపాయలు అవుతుంది వడ్డీ. ఓకే, లేదు అవసరం లేదు అనుకుంటే 2 రూపాయలతో అయిపోతుంది. సో బయట వాడు మనల్ని ఏం చూస్తుంటాడు? నీ అవసరం ఎంత ఉందనేది చూస్తుంటాడు వడ్డీ సెట్ చేయడానికి. ఇప్పుడు నాకు 10,000 కావాలంటే 5 రూపాయలు వడ్డీ అడుగుతాడు. లేదులే నెల తర్వాత ఇవ్వమంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తాడు. అవునా? ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము ఏమంటాం? అన్స్ట్రక్చర్డ్ లెండింగ్స్. బయటికి పోతే మీరు సంపాదించిందంతా ఆడ కట్టుకోవడం తప్పితే ఇంటికి తీసుకుపోయేది ఏమి ఉండదు. సో ఆర్గనైజ్డ్ లెండింగ్ అనేది బ్యాంక్స్లో జరుగుతుంది. నేను ఒకవేళ 1 రూపాయి ఎక్కువ వేయాలన్నా కూడా నేను వేయలేను, ఎందుకంటే సిస్టంలో ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. విచ్ ఈజ్ రూపాయి వడ్డీ అంటే అర్థం ఏంటంటే, బయట మీరు 2 రూపాయల వడ్డీకి తీసుకుంటారు కదా, లక్షకి నెలకి 2,000. బ్యాంకులో స్ట్రైట్ అవే లక్షకి నెలకి 1,000. 2 రూపాయలు అంటే లక్షకి 2,000 నెలకి. బ్యాంకు వడ్డీ ఎట్లా ఉంటుంది? లక్షకి 1,000 రూపాయలు ఉంటుంది. అంటే సగం తీసుకుంటాం మేము, రైట్, వడ్డీ పరంగా ఆలోచిస్తే. రెండోది, ఇదే ఆలోచిస్తే మీరు ఏం చేస్తారు? బయట ఫినాన్స్ కోసం పరిగెడతారు. బ్యాంకులో ఏమంటారు? ఆయన పని చేయడు, ఆయన అన్నం తింటాడు, ఆయన పోతే లంచ్కి పోతాడు, టీకి పోతాడు, సిగరెట్కి పోతాడు, ఇవే మాట్లాడతారు. అవన్నీ వదిలేయండి. బట్ట తీసుకొని వస్తారు, దీని మీద మీకు కావాల్సినటువంటి డిజైన్ వేసి కుట్టిస్తారు. అది బయట దొరకకపోవచ్చు. ఓకే, ఇటువంటి వాళ్ళు చేస్తారు. కానీ నాకు మార్కెటబిలిటీ ఎంత ఉంది, నేను ఈ ఏరియాలో ఉంటే నాకు మినిమం ఒక యూనిట్ నడవాలి అంటే ఎంతమంది రావాలి? రోజు ఫుట్ఫాల్ ఒక 10 మంది అన్నా ఉండాలి. మన నా షాప్కి వచ్చిపోయే వాళ్ళు 10 మంది అన్నా ఉంటే నాకు ఏదైనా నడుస్తుంది. నేను ఒక్కరినే కూర్చొని ఈ 2 రోజులకు ఒకరు 3 రోజులకు ఒకరు నడుస్తుంటే అట్లా కాదు. సో కాబట్టి మీరు ఈ ఏరియాలో నా ప్రోడక్ట్కి, నేను చేసే పనికి మార్కెట్ ఉందా లేదా కంపల్సరీ తెలుసుకోవాలి. ఇంకొకటి, మీకు ఏది చూసినా కూడా ఇండియాలో ముఖ్యంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్తలేము. ఎక్కువ మీకు ముద్ర అన్న మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తెలుసా మీకు అందరికీ? నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అని 10 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే దుకాణంలో అక్కడి నుంచి సామాన్ తెచ్చి ఇక్కడ పెట్టి అమ్మడం, ఓకే, అవి కాదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇది డబ్బా లేదు, ఈ డబ్బాను నేను మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఈ పెన్ను లేదు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇవి చేస్తేనే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ముద్ర కానీ SUI కానీ ఇవన్నీ దాని గురించి ఏర్పడ్డ ప్రోడక్ట్సే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏర్పడ్డాయి, మన వాళ్ళు ఎవరు రావటం లేదు కాబట్టి నెమ్మదిగా సర్వీసెస్కి పోయింది. సర్వీసెస్ అంటే కిరాణా కొట్టు, షాపు, ఇంకోటి. ఓకే, సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను పెట్టుకోగలుగుతాను. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ నేను చేయగలుగుతాను. ఇంకోటి ముఖ్యంగా ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్ గురించి కూడా చెప్పాలి. ఎవరు ఫ్రీగా ఎవరు పనిచేయరు. బ్యాంకు కూడా ఒక బిజినెస్ సంస్థనే, ఓకే, చారిటీ ఏం లేదు. అందరూ అంటారు ఎస్బీఐలో గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, లేవు. ఓకే, మొత్తం మీ డబ్బులే.
మీ డబ్బులు తీసుకొని దానికి మేము కొంత వడ్డీ మీకు ఇస్తూ ఈమె దగ్గర నుంచి 10 రూపాయలు సంపాదించి మీకు 7 రూపాయలు ఇచ్చి 3 రూపాయల్లో మేము కూడా బతకాలి. సో సింపుల్ బ్యాంకింగ్ బిజినెస్ అదే ఉంటుంది. కాబట్టి మీకు ఏ లోన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమీ రాదు, రైట్? మరి ముఖ్యంగా ముద్ర వచ్చిన తర్వాత ఏంటంటే ముద్రా కాన్సెప్ట్ అనేది బేసిక్గా ఎందుకు ఏర్పడింది? ఒక 10-15 ఏళ్ళ ముందు మీరు ఎవరన్నా లోన్ కోసం వెళ్తే బ్యాంక్ ఇవ్వదు. ఏమి ఇస్తావు, బ్యాంకులో ఏం పెడతావు అని అడుగుతున్నారా? ముందు అదేనా కాన్సెప్ట్ ఉన్నింది? మీరు భూమి అన్నా పెట్టాలా, ఏదైనా ఆస్తి కానీ లేకపోతే ఇల్లు కానీ గోల్డ్ కానీ ఏదైనా పెడితేనే మీకు లోన్ వచ్చేది. కానీ ఇప్పుడు 5 కోట్ల వరకు మీరు ఏం పెట్టక్కర్లేదు, మీరు ఏమి కానీ పెట్టక్కర్లేదు. దాని గురించి సెంట్రల్ CG అంటారు, క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ అంటే నాకు శక్తి ఉంది, నేను యువకుడిని, ఏదో చేయాలనే ఉత్సాహం నాలో ఉంది, కానీ మా నాన్న ఎవరు సంపాదించలేదు, నాకు వెనక ఏమీ లేదు. అటువంటప్పుడు బ్యాంకుకి పోతే ఎంప్లాయీ సైన్ తీసుకురాపో ఉనిందా? ముందు టీచర్లు కానీ ఇంకొక ఎంప్లాయీ సైన్ లేకపోతే ఏదైనా లోన్ వచ్చేదా? రాదు. ఎవరు పెడతారు ఇప్పుడు? ఎవరు పెట్టరు. నాకెవరు లేరు, నాకు లోన్ ఎట్లా? నాకేమో ఉంది, శక్తి ఉంది, నేను యువకుడిని చెయ్యాలి అనే జీలు ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉంది, కానీ బ్యాంకు నుంచి లోన్ వస్తలేదు. బయట మన దగ్గర అప్పు తీసుకుంటే నా అవసరాన్ని బట్టి వడ్డీ రేటు పెరుగుతుంది బయట. ఓకే, మా ఇంట్లో ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడంటే 12 రూపాయలు అవుతుంది వడ్డీ. ఓకే, లేదు అవసరం లేదు అనుకుంటే 2 రూపాయలతో అయిపోతుంది. సో బయట వాడు మనల్ని ఏం చూస్తుంటాడు? నీ అవసరం ఎంత ఉంది అనేది చూస్తుంటాడు వడ్డీ సెట్ చేయడానికి. ఇప్పుడు నాకు 10,000 కావాలంటే 5 రూపాయలు వడ్డీ అడుగుతాడు. లేదులే నెల తర్వాత ఇవ్వమంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తాడు. అవునా? ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము ఏమంటాం? అన్స్ట్రక్చర్డ్ లెండింగ్స్. బయటికి పోతే మీరు సంపాదించిందంతా ఆడ కట్టుకోవడం తప్పితే ఇంటికి తీసుకుపోయేది ఏమి ఉండదు. సో ఆర్గనైజ్డ్ లెండింగ్ అనేది బ్యాంక్స్లో జరుగుతుంది. నేను ఒకవేళ 1 రూపాయి ఎక్కువ వేయాలన్నా కూడా నేను వేయలేను, ఎందుకంటే సిస్టంలో ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. విచ్ ఈజ్ రూపాయి వడ్డీ అంటే అర్థం ఏంటంటే బయట మీరు 2 రూపాయల వడ్డీకి తీసుకుంటారు కదా, లక్షకి నెలకి 2,000. బ్యాంకులో స్ట్రైట్ అవే లక్షకి నెలకి 1,000. 2 రూపాయలు అంటే లక్షకి 2,000 నెలకి. బ్యాంకు వడ్డీ ఎట్లా ఉంటుంది? లక్షకి 1,000 రూపాయలు ఉంటుంది. అంటే సగం తీసుకుంటాం మేము, రైట్? వడ్డీ పరంగా ఆలోచిస్తాం. రెండోది, ఇదే ఆలోచిస్తే మీరు ఏం చేస్తారు? బయట ఫినాన్స్ కోసం పరిగెడతారు. బ్యాంకులో ఏమంటారు? ఆయన పని చేయడు, ఆయన అన్నం తింటాడు, ఆయన పోతే లంచ్కి పోతాడు, టీకి పోతాడు, సిగరెట్కి పోతాడు, ఇవే మాట్లాడతారు. అవన్నీ వదిలేయండి. ఫీజు కట్టేస్తే వాళ్ళకి 1 ఇయర్ తర్వాత మీరు ఇప్పుడు ఏమైనా మెషిన్ ఏమైనా కొందామనుకుంటారు, కొటేషన్లు జూకి అనుకోండి అది, లేకపోతే మీరు ఇంకేమన్నా ఫర్నిచర్ ఏమైనా కొందామనుకుంటారు షాప్ కోసం అని చెప్పి, లేకపోతే ఇంకేమైనా మెషిన్లు కొందామనుకుంటున్నారు అనుకోండి, దానికి కొటేషన్లు ఇస్తారు. షాప్ ఉంటాయి కదా, మనం ఏం చేస్తామంటే లోన్ ఇచ్చేసి ఆ కొటేషన్ అమౌంట్ ఎంత ఉందో మనం ఆ షాప్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మీకు సామాన్లు ఇచ్చేస్తారు, మీరు నడుపుకోవచ్చు అనమాట. అది ఇది కొటేషన్ అంటారు. నేను చూసిన తర్వాత ఇంకా దీనిలో లిమిట్, దీనికి 10 లక్షల నుంచి ఇది 4 కోట్ల వరకు కూడా ఉంది సార్. ముద్రా స్కీమ్కి వెళ్ళొచ్చు. ముద్రా ఉంది కదా, ముద్రా ఉంది. ఇంకోటి ఏమో స్వానిధి అంటే ఇది అదే మన స్టేట్ వెండర్స్ కింద ఇస్తారు, కాకపోతే ఎవరైనా తీసుకోవచ్చు. అంటే మున్సిపాలిటీకి వెళ్ళి మీరు ఇది బిజినెస్ ఉంది, మీకు పికిల్ బిజినెస్ అంటున్నారు మీరు, దీని కింద మీరు వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఏంటంటే 3 విడతలుగా ఇస్తారు మీకు. 10,000 ఒకటి, సెకండ్ది 20,000 ఒకటి, థర్డ్ది 50,000. ఇప్పుడు కొత్తది ఇంకొకటి అవుతుంది అనమాట. 4th దాని కూడా అవుతుంది. 5 lakhs కూడా ఇస్తున్నారు. ఇట్లా 3 ఉంటాయి అనమాట. 3 రకాలుగా ఇస్తారు, విడతలుగా ఇస్తారు. దీనికి కూడా గవర్నమెంట్ వాళ్ళ గ్యారెంటీగా ఉంటుంది. దీన్ని కూడా మేము ఏమి అడగము, పొలిటికల్ కానీ లైసెన్స్ కానీ ఏం అవసరం ఉండవు అనమాట. మీ ఓన్లీ మున్సిపాలిటీకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చేసుకుంటే వాళ్ళు బ్యాంకులకు ఇస్తారు, బ్యాంక్ వాళ్ళు చేసేస్తారు లోన్ అంతా ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. శాలరీస్ మీద ఏమున్నాం శాలరీస్కి తీసుకోవచ్చు ఇది కూడా, కానీ అంటే మీకు వచ్చే అమౌంట్ సరిపోతుంది కదమ్మా, మీకు సీట్లు ఏమొస్తాయమ్మా, పల్లెలకి ఏం రావు కదా మీకు. ఈసీ ఎస్టీ మెయిన్స్ అయినా జెంట్స్ అయినా 2 రూపాయలు అంటే లక్షకి 2,000 నెలకి. బ్యాంకు వడ్డీ ఎట్లా ఉంటుంది? లక్షకి 1,000 రూపాయలు ఉంటుంది. అంటే సగం తీసుకుంటాం.
రైట్, వడ్డీ బర్న్ కాదు. రెండోది ఇదే ఆలోచిస్తే మీరు ఏం చేస్తారు, బయట ఫినాన్స్ కోసం పరిగెడతారు. బ్యాంకులో ఏమంటారు, ఆయన లంచ్ చేయడు, ఆయన అన్నం తింటాడు, ఆయన పోతే లంచ్కి పోతాడు, టీకి పోతాడు, సిగరెట్కి పోతాడు, ఇవే మాట్లాడతారు. అవన్నీ వదిలేయండి. మనము ఉన్నది దేనికి, నాకు లోన్ కావాలి, నేను వెళ్ళాలి, ఒక గంట సేపు కూర్చోండి. ఇప్పుడు అన్ని ఏసీ బ్రాంచ్లు అయినాయి కదా, ఏసీ లేకుండా ఒక్క బ్రాంచ్ లేదు, గంట సేపు కూర్చోండి. ఇంకోటి మేము చూసేది ఏంటంటే, ఈయనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూస్తాం. ఇష్టాన్ని చేతిలో పెట్టామనుకోండి, ఈమె దగ్గర నుంచి 10 రూపాయలు సంపాదించి మీకు 7 రూపాయలు ఇచ్చి 3 రూపాయల్లో మేము కూడా బస్సాడు. సింపుల్ బ్యాంకింగ్ బిజినెస్ అదే ఉంటుంది. కాబట్టి మీకు ఏ లోన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి రాదు. మరి ముఖ్యంగా ముద్ర వచ్చిన తర్వాత ఏంటంటే, ముద్రా కాన్సెప్ట్ అనేది బేసిక్ ఎందుకు ఏర్పడింది, ఒక 10-15 ఏళ్ళ ముందు మీరు ఎవరన్నా లోన్ కోసం వెళ్తే బ్యాంక్ ఇవ్వద్దు. ఏమి ఇస్తావు, బ్యాంకులో ఏం పెడతావు అని అడుగుతున్నారా? ముందు అదేనా కాన్సెప్ట్ ఉన్నింది. మీరు భూమి ఏదైనా పెట్టాలా, ఏదైనా ఆస్తి కానీ, లేకపోతే ఇల్లు కానీ, గోల్డ్ కానీ ఏదైనా పెడితేనే మీకు లోన్ వచ్చేది. కానీ ఇప్పుడు 5 కోట్ల వరకు మీరు ఏం పెట్టక్కర్లేదు, మీరు ఏమి కానీ పెట్టక్కర్లేదు. దాని గురించి సెంట్రల్ CG అంటాం, క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ అంటే, నాకు శక్తి ఉంది, నేను యువకుడిని, ఏదో చేయాలనే ఉత్సాహం నాలో ఉంది, కానీ మా నాన్న ఎవరు సంపాదించలేదు, నాకు వెనక ఏమి లేదు. అటువంటిప్పుడు బ్యాంకుకి పోతే ఎంప్లాయీ సైన్ తీసుకురాకు ఉనిందా. ముందు టీచర్లు కానీ ఇంకొక ఎంప్లాయీ సైన్ లేకపోతే ఏదైనా లోన్ వచ్చేదా? రాదు. ఎవరు పెడతారు ఇప్పుడు? ఎవరు పెట్టరు. నాకెవరు లేరు, నాకు లోన్ ఎట్లా? నాకేమో ఉంది, శక్తి ఉంది, నేను యువకుడిని చెయ్యాలి అనే జీలు ఉంది, తెలివి ఉంది, అనే ఉంది, కానీ బ్యాంకు నుంచి లోన్ వస్తలేదు. బయట ఈమె దగ్గర అప్పు తీసుకుంటే నా అవసరాన్ని బట్టి వడ్డీ రేటు పెరుగుతుంది బయట. ఓకే, మా ఇంట్లో ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడంటే 12 రూపాయలు అవుతుంది వడ్డీ. ఓకే, లేదు అవసరం లేదు అనుకుంటే 2 రూపాయలతో అయిపోతుంది. సో బయట వాడు మనల్ని ఏం చూస్తుంటాడు, నీ అవసరం ఎంత ఉంది అనేది చూస్తుంటాడు వడ్డీ సెట్ చేయడానికి. ఇప్పుడు నాకు 10,000 కావాలంటే 5 రూపాయలు వడ్డీ అడుగుతాడు. లేదు నెల తర్వాత ఇవ్వమంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తాడు. అవునా, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము ఏమంటాం, 2 రూపాయలు అంటే 1,00,000కి 2,000 నెలకి. బ్యాంకు వడ్డీ ఎట్లా ఉంటుంది, 1,00,000కి 1000 రూపాయలు ఉంటుంది, అంటే సగం తీసుకుంటాం. రైట్, వడ్డీ బర్న్ కాదు. రెండోది ఇదే ఆలోచిస్తే మీరు ఏం చేస్తారు, బయట ఫినాన్స్ కోసం పరిగెడతారు. బ్యాంకులో ఏమంటారు, ఆయన లంచ్ చేయడు, ఆయన అన్నం తింటాడు, ఆయన పోతే లంచ్కి పోతాడు, టీకి పోతాడు, సిగరెట్కి పోతాడు, ఇవే మాట్లాడతారు. అవన్నీ వదిలేయండి. మనము ఉన్నది దేనికి, నాకు లోన్ కావాలి, నేను వెళ్ళాలి, ఒక గంట సేపు కూర్చోండి. ఇప్పుడు అన్ని ఏసీ బ్రాంచ్లు అయినాయి కదా, ఏసీ లేకుండా ఒక్క బ్రాంచ్ లేదు, గంట సేపు కూర్చోండి. ఇంకోటి మేము చూసేది ఏంటంటే, ఈయనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూస్తాం. ఇష్టాన్ని చేతిలో పెట్టామనుకోండి, ఈమె దగ్గర నుంచి 10 రూపాయలు సంపాదించి మీకు 7 రూపాయలు ఇచ్చి 3 రూపాయల్లో మేము కూడా బస్సాడు. సింపుల్ బ్యాంకింగ్ బిజినెస్ అదే ఉంటుంది. కాబట్టి మీకు ఏ లోన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి రాదు. మరి ముఖ్యంగా ముద్ర వచ్చిన తర్వాత ఏంటంటే, ముద్రా కాన్సెప్ట్ అనేది బేసిక్ ఎందుకు ఏర్పడింది, ఒక 10-15 ఏళ్ళ ముందు మీరు ఎవరన్నా లోన్ కోసం వెళ్తే బ్యాంక్ ఇవ్వద్దు. ఏమి ఇస్తావు, బ్యాంకులో ఏం పెడతావు అని అడుగుతున్నారా? ముందు అదేనా కాన్సెప్ట్ ఉన్నింది. మీరు భూమి ఏదైనా పెట్టాలా, ఏదైనా ఆస్తి కానీ, లేకపోతే ఇల్లు కానీ, గోల్డ్ కానీ ఏదైనా పెడితేనే మీకు లోన్ వచ్చేది. కానీ ఇప్పుడు 5 కోట్ల వరకు మీరు ఏం పెట్టక్కర్లేదు, మీరు ఏమి కానీ పెట్టక్కర్లేదు. దాని గురించి సెంట్రల్ CG అంటాం, క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ ఒకటి ఉంటుంది. క్రెడిట్ గ్యారంటీ ఫెసిలిటీ అంటే, నాకు శక్తి ఉంది, నేను యువకుడిని, ఏదో చేయాలనే ఉత్సాహం నాలో ఉంది, కానీ మా నాన్న ఎవరు సంపాదించలేదు, నాకు వెనక ఏమి లేదు. అటువంటిప్పుడు బ్యాంకుకి పోతే ఎంప్లాయీ సైన్ తీసుకురాకు ఉనిందా. ముందు టీచర్లు కానీ ఇంకొక ఎంప్లాయీ సైన్ లేకపోతే ఏదైనా లోన్ వచ్చేదా? రాదు. ఎవరు పెడతారు ఇప్పుడు? ఎవరు పెట్టరు. నాకెవరు లేరు, నాకు లోన్ ఎట్లా? నాకేమో ఉంది, శక్తి ఉంది, నేను యువకుడిని చెయ్యాలి అనే జీలు ఉంది, తెలివి ఉంది, అనే ఉంది, కానీ బ్యాంకు నుంచి లోన్ వస్తలేదు. బయట ఈమె దగ్గర అప్పు తీసుకుంటే నా అవసరాన్ని బట్టి వడ్డీ రేటు పెరుగుతుంది బయట. ఓకే, మా ఇంట్లో ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడంటే 12 రూపాయలు అవుతుంది వడ్డీ. ఓకే, లేదు అవసరం లేదు అనుకుంటే 2 రూపాయలతో అయిపోతుంది. సో బయట వాడు మనల్ని ఏం చూస్తుంటాడు, నీ అవసరం ఎంత ఉంది అనేది చూస్తుంటాడు వడ్డీ సెట్ చేయడానికి. ఇప్పుడు నాకు 10,000 కావాలంటే 5 రూపాయలు వడ్డీ అడుగుతాడు. లేదు నెల తర్వాత ఇవ్వమంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తాడు.
అవునా, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము ఏమంటాం, సబ్సిడీ ఎవరెవరు ఇస్తారు, అవి ఏమన్నా నాకు ఆ స్కీమ్స్ ఏమన్నా లైవ్లో ఉన్నాయా, స్కీమ్స్ ఏమన్నా లైవ్లో ఉన్నాయా, ఎట్లా ఉంటాయి? సబ్సిడీ స్కీమ్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అంటే ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఓకే, కార్ డ్రైవ్. సో మీకు ఆల్మోస్ట్ ఏ క్రెడిట్ అయినా కూడా ప్రస్తుతానికి రూపాయి నుంచి ₹1.20 లోపల మీకు ఆ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత లోను నేను ఒక 10 లక్షలు లోన్ తెచ్చాను. కూతురు పెళ్ళి 3 లక్షలు పెట్టి చేస్తా, మళ్ళీ అవన్నీ మాట్లాడద్దండి. ఓకే, బండి కొనుక్కుంటా, ఇంటికి గోడ రేటు ముందు పోతా, ఇది మ్యాక్సిమం ఇవే చేస్తారు. దీన్ని మేము ఏమంటాం డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. నేను తెచ్చుకున్న పైసలు దేనికి బిజినెస్ చేస్తానని తెచ్చాను. మేము అసెస్మెంట్ పార్ట్ ఒకటి మా దగ్గర ఉంటుంది. ఈ బిజినెస్ ఎట్లా నడుస్తుంది మీరు చాలా మంది అనుకుంటూ ఉంటారు, దానికి పోయి 10 లక్షలు అడిగితే 2 లక్షలు ఇస్తా అన్నాడు, ఏమొస్తుంది? మాకు తెలుసు ఆ బిజినెస్ ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. ఎవరు ఏంటి, ఏ బిజినెస్ ఎంత అవుతుందని తెలుస్తుంది. మీకు ఎప్పుడు కూడా ₹1 కూడా తక్కువ ఇవ్వరు, రిక్వైర్మెంట్కి ₹1 కూడా ఎక్కువ కూడా ఇవ్వరు. అది సిస్టమ్ ఆల్రెడీ అసెస్మెంట్ జరిగి ఉంటుంది. కాబట్టి మీరు నమ్మండి, బ్యాంక్ని నమ్మండి, నమ్మి మీరు అసెస్ చేయకండి, అది మీ పని కాదు. ఓకే, మేము ఎవరికి అన్యాయం చేయాలని మాకేమి ఉండదు. ఒకవేళ మేము ఏదైనా చేయాలనుకుని ఈ కుమార్ ఎవరో తెలియదు, నరేహరి ఎవరో తెలియదు, నరేందర్ ఎవరో తెలియదు, ఎవరో తెలియదు అసలు. మా దగ్గరికి డాక్యుమెంట్ వస్తే వీళ్ళు పంపిస్తారు మా దగ్గరికి, ఆ మనిషి మొహం కూడా చూడము, ఫోటో చూస్తాం, మీరు ఫినాన్షియల్స్ చూసి శాంక్షన్ చేస్తాం. కాబట్టి మీకు నాకు వైరం, ఎటువంటి వైరం ఉండదు. కాబట్టి ఫస్ట్ నమ్మండి. బ్యాంక్స్ వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మేము చెప్తాం, మీరు ఈ 2 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేయండి, ఇది చేసిన తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ రండి. మీరు బిజినెస్ చూపించాలి, మీరు చేసిన బిజినెస్ నేను మళ్ళీ క్యాష్లో చేస్తా, ట్యాక్స్ కట్టను, జిఎస్టీ కట్టను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టను, ఇవన్నీ బిజినెస్ ఎత్తిపోయే మార్గాలు. స్టాట్యుటరీ బ్యాంక్స్ కూడా చూసేది మేము, మీరు నెక్స్ట్ టైం నా దగ్గరికి 2 లక్షలు తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 5 లక్షలు నాకు కావాలని వచ్చినప్పుడు ఈ సంవత్సరం పొడవునా ఈ 2 లక్షలతో ఎంతో బిజినెస్ చేశారనేది చూస్తాను. ఓకే, నేను ట్యాక్స్ కడితే 30,000 పోతుంది, అది నేను ఆపుతా, అవన్నీ కాదు. బిజినెస్లో అంత సంపాదించాక మీ బిజినెస్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎన్హాన్స్మెంట్కి అయ్యే విధంగా నాకేమో ఉంది, శక్తి ఉంది, నేను ఇవ్వకూడదు చెయ్యాలి అనే జీలు ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉంది. కానీ బ్యాంక్ నుంచి లోన్ వస్తలేదు. బయట మన దగ్గర అప్పు తీసుకుంటే నా అవసరాన్ని బట్టి రేపు వడ్డీ రేటు పెరుగుతుంది బయట. ఓకే, మా ఇంట్లో ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడంటే ₹12 అవుతుంది. ఓకే, లేదు అవసరం లేదు అనుకుంటే ₹2 అయిపోతాడు. సో బయట వాడు మనల్ని ఏం చూస్తుంటాడు, నీ అవసరం ఎంత ఉంది అనేది చూస్తుంటాడు వడ్డీ సెట్ చేయడానికి. ఇప్పుడు నాకు 10,000 కావాలంటే ₹5 వడ్డీ అడుగుతాడు, లేదు నెల తర్వాత ఇవ్వమంటే ₹2 వడ్డీ ఇస్తాడు. అవునా, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము ఏమంటాం అన్స్ట్రక్చర్డ్ లెండింగ్స్. బయటికి పోతే మీరు సంపాదించిందంతా ఆడ కట్టుకోవడం తప్పితే ఇంటికి తీసుకుపోయి ఏమి ఉండదు. సో ఆర్గనైజ్డ్ లెండింగ్ అనేది బ్యాంక్స్లో జరుగుతుంది. నేను ఒకవేళ ₹1 ఎక్కువ వేయాలన్నా కూడా నేను వేయలేను, ఎందుకంటే సిస్టమ్లో ఆల్రెడీ సెట్ చేసి ఉంటాను. విచ్ ఈజ్ రూపాయి వడ్డీ అంటే అర్థం ఏంటంటే, బయట మీరు ₹100 వడ్డీకి తీసుకుంటారు కదా, లక్షకి నెలకి 2,000. బ్యాంకులో స్ట్రైట్ అవే లక్షకి నెలకి 1,000. ₹2 అంటే లక్షకి 2,000 నెలకి. బ్యాంకు వడ్డీ ఎట్లా ఉంటుంది, లక్షకి ₹1,000 ఉంటుంది, అంటే సగం తీసుకుంటాం రైట్, వడ్డీ పడతారు. రెండోది ఇదే ఆలోచిస్తే మీరు ఏం చేస్తారు, బయట ఫినాన్స్ కోసం పరిగెడతారు. బ్యాంకులో ఏమంటారు, ఆయన పని చేయడు, ఆయన అన్నం తింటాడు, ఆయన పోతే లంచ్కి పోతాడు, టీకి పోతాడు, సిగరెట్కి పోతాడు, ఇవే మాట్లాడతారు. అవన్నీ వదిలేయండి. మనము ఉన్నది దేనికి, నాకు లోన్ కావాలి, నేను వెళ్ళాలి, 1 గంట సేపు కూర్చోండి. ఇప్పుడు అన్ని ఏసీ బ్రాంచ్లు అయినాయి కదా, ఏసీ లేకుండా ఒక్క బ్రాంచ్ లేదు, 1 గంట సేపు కూర్చోండి. ఇంకోటి మేము చూసేది ఏంటంటే, ఈయనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూస్తాం. ఇష్టాన్ని చేతిలో పెట్టామనుకోండి, అది కాదు పద్ధతి. మేము చూస్తాం, పేషెంట్స్ కూడా చూస్తాం. సో ఇదే విధంగా ఈయన బిజినెస్లో కూడా ఆయన ఓపిక చూపిస్తూ ఉంటాడు. ఎంత ఓపికతో అయితే బ్యాంకులో ఉన్నాడో అదే ఓపికతో బిజినెస్లో కూడా ఉంటాడు. అంటే అర్థం ఏంటి, ఓపిక లేకపోతే 2 నెలలకు బిజినెస్ ఎత్తేస్తాడు. కుమార్ షాప్ అనేది ఉండదు 2 నెలల్లో. అదే ఓపిక ఉందనుకోండి, నెమ్మది కూర్చుంటాడు. పొద్దున 6 గంటలకు ఒకవేళ తెలిస్తే ఎక్కువ బిజినెస్ నడుస్తూ ఉంటుందంటే 6 గంటలకు తెలుస్తాడు.
రాత్రి 10 గంటల వరకు పెట్టాలంటే 10 గంటల వరకు పెట్టుకుంటారు. ఓపిక మీద ఆధారపడుతుంది. బిజినెస్లో ఎవరు ఎంత ఎఫర్ట్ పెడతారో అంత రిటర్న్స్ వాళ్ళకి ఉంటాయి. ఎఫర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, పాతకాలంలో బిజినెస్ ఎవరు చేసేవాళ్ళు? మన వైశ్య కమ్యూనిటీ కానీ ఈ మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సూపర్ మార్కెట్ పెడతారు. చూసారా మీరు? సూపర్ మార్కెట్ 6 గంటలకు చేస్తే 11 గంటలు కథలు కూడా కదలు, బయటికి కూడా సిగరెట్ తాగడు, టీ తాగడు. చూసినారా? సో అది ఆ కమిట్మెంట్ ఉండాలి బిజినెస్లో. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్. దాని తర్వాత మీరు ఎత్తిపోమన్నా బిజినెస్ ఎత్తుకో. ఇన్ని పనులు చేసిన తర్వాత ఎందుకు పోతుంది చెప్పండి. ఓకే, సో బ్యాంక్స్లో ఛార్జెస్ ఉంటాయి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఛార్జెస్ కూడా ఏంటంటే ఈ గ్యారెంటీ మనం ఏదైతే ఇవ్వడం. కార్పొరేటర్ ఈరోజు మల్కాజ్గిరి డివిజన్లోని ఇందిరా మహిళా భవన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒకటే కాబట్టి వారి ఆధ్వర్యంలో ముద్రా లోన్లకు సంబంధించి లేదా స్టాండప్ ఇండియాకి సంబంధించి పిఎంఈజీపీకి సంబంధించి ఏ విధంగా లోన్స్ అప్లై చేసుకోవాలి, ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పొటెన్షియల్ లోన్ సీకర్స్, మేము ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాము, మాకు ఆర్థిక సహాయం కావాలి అన్నటువంటి యువతి యువకుల కోసం, మహిళల కోసము ఈ యొక్క వారి ఎస్బీఐ వారి సౌజన్యంతో ఒక లోన్ మేళాని ఇక్కడ పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్, ఓల్డ్ మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీసు, వార్డ్ ఆఫీసులో పెట్టడం జరిగింది. అనేక మంది కూడా మహిళలు, కుటుంబాలు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళు చాలామంది కూడా ఇలా లోన్స్ ప్లాన్లో ఉన్నాయి, మాకు ఏ విధంగా అప్రోచ్ కావాలో బ్యాంకుని తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా బ్యాంక్ సిబ్బంది ఈరోజు మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. వ్యాపారం ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ స్ట్రీట్ వెండర్ లోన్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టాండప్ ఇండియా లోన్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ముద్రా లోన్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా సబ్సిడీ వస్తుంది, వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, మల్కాజ్గిరి డివిజన్ అనే కాదు, మల్కాజ్గిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని, వాళ్ళ కుటుంబం నిలబడితే వాళ్ళు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా భారతదేశ ఆర్థిక శక్తి కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రధానమంత్రి గారి స్కీమ్స్ తోటి చాలా చక్కగా సబ్సిడీలతోటి ఎన్నో అవకాశాలని జనాలకి ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు గ్రో కావడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉన్నటువంటి సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. చాలామంది ఇప్పటికి వచ్చారు కూడా. అంతేకాకుండా మున్సిపల్ సైడ్ నుంచి ఒక ట్రేడ్ లైసెన్స్ కావాలన్నా, ఇతరత్ర ఎటువంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ₹1 డబ్బు ఇవ్వకుండా మేము ఫ్రీగా ట్రేడ్ లైసెన్స్ చేయించడం కానీ ఇతర సహాయ సహకారాలు అందించడం పూర్తి స్థాయిలో మేము కూడా చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి మరి ఈ కార్యక్రమం పిలవగానే వచ్చి ఇంతమంది మల్కాజ్గిరి ప్రజలకు వారు దిశానిర్దేశం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.